ఇంకోటి నేషనల్ ఇష్యూస్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు గత 2 రోజులుగా ఉంది. తర్వాత ఈరోజు రేపు ఢిల్లీకి చెరువు ఢిల్లీ అని చెప్పేసి ట్రాక్టర్స్ని పెట్టుకుని రైతులందరూ వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం మీద మినిమం సపోర్ట్ ప్రైస్ మీద విధి విధానాలు రూపొందించి ఒక ఎంఎస్పి దాని మీద ఒక పాలసీ గైడ్లైన్స్ కింద ఇవ్వాలని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు, అది అసలు కుదురుతుందా? ఓవరాల్గా చూసుకున్నట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బైండింగ్గా ఉండేటట్టు దీన్ని తీసుకురాగలదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే చేస్తుందా? దీని మీద కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. ఇది ఒక ప్రహసనం అయిపోయింది. ఎలక్షన్ల దగ్గర పడినప్పుడు కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ అక్కడ ఢిల్లీకి దగ్గర కాబట్టి పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ నుంచి ఈ ట్రాక్టర్లు వేసుకొని పోయి లారీలు చేసి గలభా చేసి ఢిల్లీలో స్తంభింపజేసి చేయటం అనేది ఒక రొటీన్గా తయారైంది. మొన్న ఆ ఫామ్ లాస్ తీసుకొచ్చినప్పుడు వాటిని వీళ్ళు గట్టిగా అపోజ్ చేశారు. అదే ఫార్మర్స్ లాబీ. యాక్చువల్లీ అది అగ్రికల్చర్ చాలా బెనిఫిట్ చేసేది, కానీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి కమర్షియల్గా పోదామన్న దృష్టి లేకుండా సబ్సిడీస్ మీద బతకటానికి నిలబెట్టిపోయి ఆ రోజు అది వద్దనేసి పెద్ద ఎజిటేషన్ చేసి దాంట్లో అన్ని రకాల ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి ఆఖరికి కొంత వైలెంట్గా టర్న్ అవుతుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఇంకా గివింగ్ చేసింది. అదే అలుసుగా చూసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు. ఏదైనా బడ్జెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది మర్చిపోకూడదు. ఇప్పుడు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇచ్చే లెజిస్లేట్ చేసిన ఆ ప్రైస్కి కొనాలి కదా. గవర్నమెంట్ అంతా ప్రొక్యూర్ చేస్తే ఎంత బడ్జెట్ కావాలి? అది జస్ట్ ఇంపాసిబుల్ అయ్యేటటువంటి పనిగా. ఇప్పుడున్న 2 మేజర్ క్రాప్స్కి, ఇవి వీటు, రైస్కు ఎంఎస్పి అనౌన్స్ చేసి బ్యాకప్గా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తున్నది కాబట్టి ఎంఎస్పి మెయింటైన్ అవుతుంది. దానికోసమే ఫుడ్ సబ్సిడీ లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది. ఇది అన్ని క్రాప్లకు ఎక్స్టెండ్ చేసి ఇవ్వటం అనేది మొదలెట్టితే దానికి అంత ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీస్ బర్డన్ చాలా ఎక్కువగా ఉన్నది, భరించే పరిస్థితి లేదు. సో అది ప్రాక్టికల్ కాదు. ఇన్ఫ్యాక్ట్ కమర్షియల్గా అగ్రికల్చర్ ఇంకూ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్కు, ఇంటెన్సివ్ అగ్రికల్చర్కు వీళ్ళు అలవాటు పడాలి. రెండోది, ఎంఎస్పి ఎప్పుడు కూడా చిన్న రైతుకు సహాయం చేసే విధానం అయితే కాదు. ఎవరికి ఎంఎస్పి, ఎవరైతే మార్కెటబుల్ సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసి వేయగలుగుతాడో వాడికి ఎంఎస్పి వస్తుంది. 10-15 ఎకరాలకు ఎక్కువ ఉన్న వాడికి కానీ తక్కువ ఉన్నటువంటి చిన్న రైతుకు ఎంఎస్పి వలన పెద్దగా ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే మార్కెట్ తెచ్చి అమ్మేటటువంటి పరిస్థితి వాడి కన్సంప్షన్కి వాడికే సరిపోతుంది. సో ఇది పొలిటికలీ మోటివేటెడ్ ఇదే, కానీ దీనివల్ల ఇది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఊరికే మాటలు చెప్పొచ్చు. ఎంఎస్పి ఇవ్వాలి అంటే అన్నిటికీ అంత పెద్ద బడ్జెట్ ఏ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. ఇది ప్రాక్టికల్గా అయ్యేటటువంటి విషయం కాదు. రెండోది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఎంత ప్రొక్యూర్ చేయాలి, ఏ రేట్ మీద ప్రొక్యూర్ చేయాలి అనే దాని మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు పోలేదు. అదొక ఇష్యూ కూడా ఉన్నది. సో ఇది పొలిటికలీ మోటివేటెడ్, టైం చూసుకొని చేశారు. మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి కావాల్సింది ఇది వైలెంట్ కావటం. వైలెంట్ అయిపోయి వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఇష్యూ చేసి దెన్ ప్రజల్లోకి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అని. సో అందుకని గవర్నమెంట్ కూడా అలౌ చేయొచ్చు. ఇన్ ది సెన్స్ దాన్ని కొంత స్టీమ్ పోయే రకంలో చూడనట్టు మరీ అంత కఠినంగా దాన్ని అణగదొక్కకుండా. అంటే ఎప్పటికైనా కానీ ఈ ఎలిమెంట్స్ను కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఇఫ్ నెసరీ బై ఫోర్స్. సరే, ఇక జాతీయ అంశాల్లో రాజకీయంగా మనం చూసేటట్టయితే ఈ వారంలో బీహార్లో మనం ఎదురు డిస్కస్ చేసుకున్నాం. నితీష్ కుమార్ గవర్నమెంట్ విత్ గుడ్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదొక
శుభ పరిణామం కింద మనం భావించవచ్చా? అట్లాగే ఈరోజు చూసేటైతే జవాన్ కాంగ్రెస్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ కింద చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను కూడా వచ్చి ఈరోజు బీజేపీలో మహారాష్ట్రలో జాయిన్ అవ్వడం, ఇటువంటి పరిణామాలన్నీ మనకి ఇప్పుడు రాజకీయంగా దేశం మొత్తంగా ఏర్పడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, మంచి విధానమైన చెడు విధానమైన బీజేపీ దేశం మేలు కోరుకునే పార్టీ అనేటటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో ఉన్నది కాబట్టి ఇటువంటి వాటిని వాళ్ళు పెద్దగా పట్టించుకోవటం లేదు. లేకపోతే మేజర్ ఇష్యూస్ ఆ పార్టీల నుంచి రావటం, ఆయారాం గయారాంగా ఉండటం, సిద్ధాంతపరమైనటువంటి విధానం లేకపోవటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ ఇది పెద్ద ఇష్యూ కింద ప్రజలు పరిగణించలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్రాడ్గా ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక మిషన్తో ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆ మేజర్ యాక్టివిటీలో భాగంగా చేసుకునేటటువంటి కాంప్రమైజెస్ అనేటటువంటి భావనలో ఉన్నారు కాబట్టి దీనిని కొంత ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. అది బీజేపీ మర్చిపోకూడదు. ఏ రోజైతే రేపు వాళ్ళు ఒక 350, 360తో కనుక రేపు రాగలిగి ఆ పైన కూడా ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలు క్షమించరు. రెండోది, అవినీతి రహిత పాలన. దానికి ఇంకా గట్టి పునాది వీళ్ళు ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఫుల్ మెజారిటీతో వచ్చిన తర్వాత ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు, వీటికి స్టాప్ పెట్టాలి. అటువంటి విధానంతో పోతేనే 24 కాకుండా 29కి బలపడదు. కానీ ఇదే సిస్టమ్ను మళ్ళీ 24 తర్వాత కూడా బీజేపీ ప్రోత్సహించిందంటే ప్రజలు హర్షించరు. అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.